హలో ఆల్. ఈ వీడియోలో జిడ్డి ఇష్క్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్‌స్టార్‌లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 35 మినిట్స్ డ్యూరేషన్ లోపే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక రీమేక్ సిరీస్ భయ్య. 2019లో పరిణిత అని చెప్పేసి ఒక బెంగాలీ ఫిల్మ్ అయితే ఉంటుంది. ఆ మూవీని వీళ్ళు రీమేక్ చేసి ఒక వెబ్ సిరీస్ ఫార్మాట్ లోకి అయితే తీసుకొచ్చారు. రెండింటికి కూడా డైరెక్టర్ అయితే ఒకరే. స్టోరీ ప్లాట్ ఏంటంటే మెహల్ ఒక యంగ్ గర్ల్ అయితే ఉంటుంది. తను తన ట్యూషన్ టీచర్ అయిన శేఖర్ అనే పర్సన్ అయితే సీక్రెట్లీ లవ్ చేస్తుంటుంది అనమాట. అలా ఇంటెన్స్ ఉంటుంది తన లవ్ అన్నది. ఆ లవ్ కాస్త తన అబ్సెషన్ కింద అయితే మార్చుకుంటుంది అనమాట. బట్ ఒక రోజు అనుకోకుండా శేఖర్ అయితే చనిపోవడం అయితే జరుగుద్ది. తను ఎలా చనిపోయాడు, మరి తను చనిపోయిన తర్వాత ఈ మెహుల్ ఏం చేసింది, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ జిడ్డి ఇష్క్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ చాలా కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది ఓటీటీలోకి, మనం అన్ని పెట్టడానికి అవ్వదు. సో మెయిన్ గా ఈ ఛానల్లో థియేట్రికల్ కంటెంట్ అండ్ లేటెస్ట్ కంటెంట్ మాత్రమే ఓటీటీ కంటెంట్ పెడుతున్నా. ఇన్ కేస్ అదర్ కంటెంట్ ఏమున్నా సరే కానీ ఓల్డ్ మూవీస్ రివ్యూస్ కానీ అండ్ డీకోడింగ్ వీడియోస్, రీక్యాప్ వీడియోస్ ఇవన్నీ కూడా మన సెకండ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది భయ్య. ఫాలో కొట్టండి. అంటే మీకు నాకేదో యూజ్ ఉంటుందని కాదు, అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ మిస్ అవుతారు కాబట్టి సో అందులో తెలుస్తూ ఉంటుంది ఏం పెడుతున్నా ఏంటని చెప్పేసి. ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ వాచ్ భయ్య. యాక్చువల్ నా దరిద్రం ఏంటంటే నేను ఒరిజినల్ చూసేసా. సో అదే నాకు ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఇన్ కేస్ చూడకపోయి ఉంటే కొంచెం ఇంప్రెస్ అవుతున్నాను. బట్ నాకు ఒరిజినల్ చూశాను కాబట్టి ఇన్కేస్ చూడకపోయినప్పటికీ కూడా నాకు ఇది అంత ఇంపాక్ట్ అయితే లేదు. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. ఒరిజినల్ అయితే చాలా బాగుంటుంది భయ్య. పరిణిత అని చెప్పేసి జీ5 లో ఉంటుంది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, బాగుంటుంది. అది దాన్ని సిరీస్ కింద కన్వర్ట్ చేయడం అన్న ఐడియాయే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు గ్రౌండ్ లెవెల్ వైజే. బట్ చూసాను. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అదితి పహంకర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా రాగా ఉంటుంది. ఇంటెన్సిటీ అయితే తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్ కి, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. శేఖర్ క్యారెక్టర్ అన్ని కూడా మెయిన్ గా సిట్టింగ్ ఏదైతే ఉందో బెంగాల్, కోల్కతా, డార్జిలింగ్ ఇవన్నీ కూడా ఒక అట్మాస్ఫిరిక్ బ్యూటీని అయితే తీసుకొస్తారు. అండ్ సిరీస్ కి కావాల్సిన ఎమోషనల్ వెయిట్ ని కూడా పికప్ చేస్తారన్నమాట. పైగా డార్క్ రొమాన్స్ అయితే ఉంటుంది, రెవెంజ్ యాంగిల్ ఉంటుంది. ఇదంతా కూడా చాలా గ్రిప్పింగ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ వేలో ప్రెజెంట్ చేస్తారు. అది కూడా కొన్ని చోట్ల మాత్రమే. స్టోరీ వైజ్ కూడా అక్కడక్కడ ఫ్యూ మూమెంట్స్ అయితే ఓకే అనిపించాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ భయ్య. చాలా ట్విస్ట్లు అన్ని కూడా తెలిసిపోతుంటాయి మీకు ముందే ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. సో ఈజీగా గెస్ చేయొచ్చు. చాలా ప్రెడిక్టబుల్ గా అనిపించింది. పైగా సిరీస్ గా కట్ చేయడం వల్ల ఏమైందంటే చాలా అప్రప్ట్ ఎండింగ్ లో ఉంటాయి. అండ్ కంటిన్యూటీ ఫ్లో సరిగ్గా వర్కౌట్ అవ్వదు. మూవీని మూవీలో ఉంచితేనే బాగుండు. రీమేక్ చేసి వదిలేసి సిరీస్ ఇలా కన్వర్ట్ చేసి కొంచెం దెబ్బేశారని చెప్పాలి. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఓవర్లీ డ్రామాటిక్ చేసేస్తారన్నమాట. మరి ఓవర్ ది టాప్ చేస్తున్నారు. ఎంత ఓవర్ యాక్షన్ అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు కొన్ని చోట్ల. మూమెంటం కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. మిడిల్ ఎపిసోడ్స్ లో డిప్ అవుతూ ఉంటుంది సిరీస్ అన్నది. సో పేసింగ్ దెబ్బ అయిపోయింది. పైగా టాక్సిక్ ఆర్ అన్హెల్తీ ఆబ్సెషన్ అన్నది ఎక్కువగా గ్లోరిఫై చేసి చూపిస్తారన్నమాట పార్ట్స్ లో. అది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అందరూ ఎంకరేజ్ చేయరు భయ్య ఈ టైప్ ఆఫ్ అబ్సెషన్ కానీ, టాక్సిక్ కానీ, అన్హెల్తీ రిలేషన్షిప్స్ అన్నవి. సో అది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓవరాల్ గా అయితే నేనైతే యావరేజ్ సిరీస్ అని చెప్తా. మీరు చూద్దాం ఒరిజినల్ అనుకుంటే పరిణిత జీ5 ఉంటుంది. లేదు తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఇది చూస్తాం అనుకుంటే యావరేజ్ వాచ్ అని చెప్తా. టైం పాస్ కి లేకపోతే గివ్ ఇట్ ఎ ట్రై. ఫ్యామిలీతో చూద్దామంటే అడల్ట్ కంటెంట్ అయితే మరీ హెవీగా లేనప్పటికీ కూడా ఇది ఒక ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామా సిరీస్ భయ్య. సో ఇబ్బంది పడతారు. నేనైతే వద్దని చెప్తా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ రోజు మార్నింగ్ స్ట్రేంజర్ థింగ్స్ పార్ట్ 2 రీక్యాప్ వీడియో అయితే పెట్టా. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే మన సెకండ్ ఛానల్ లో అప్లోడ్ చేసి ఉంది, వెళ్ళి చెక్ చేయండి భయ్య. ఈ ఛానల్లో పోస్ట్ కూడా చేశాను నేను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.